గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ మార్కెట్ మండే ఈరోజు. కాకపోతే ఇది ఎక్స్పైరీకి రిలేటెడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మనకు మార్కెట్లో లాస్ట్ గురువారం రోజు మార్కెట్ అనేది సిఈ అనేది పెరిగింది. కాకపోతే అది ఏ విధంగా పెరిగింది, దానికి అపోజిట్గా ఉంటే ఈ ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి మనం ఈరోజు చూద్దాం. ఈరోజు చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజ్ అనేది మనకు 26,178లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 26,061 అనేది ఓపెన్ కావడం జరిగింది. అంటే ఇది మనకు 100 పాయింట్ల తేడాతో ఇది మనకు డౌన్లో ఓపెన్ అయింది. దానివల్ల మనకు మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే ఒకసారి సీని గమనించండి. మనకు లాస్ట్ గురువారం రోజు ఈ విధంగా బుధవారం క్లోజింగ్ రెడ్ క్యాండిల్ ఉన్నా కూడా మార్కెట్ అనేది దీనిపైన ఏర్పడింది. దీనిపైన ఏర్పడి ఒక 915 క్యాండిల్ అనేది చాలా పెద్దగా ఏర్పడకపోయినా కూడా మామూలుగా ఏర్పడి తర్వాత 955 క్యాండిల్ అనేది 1015 క్యాండిల్ అనేది ఈ విధంగా మూమెంట్ తీసుకుంది. అంటే ఈ రెడ్ క్యాండిల్ అనేది దీన్ని క్రాస్ చేయలేదు. కాకపోతే మధ్యలో ఒకసారి మనకు ఈ 115కి కిందికి వచ్చినా కూడా దీన్ని మాత్రం మనకు ఎటువంటి బ్రేక్ చేయకుండా మళ్ళీ ఒక విక్కులాగా ఏర్పడి తర్వాత ఈ 915 క్యాండిల్ మించాలి. అంటే ఆ రోజు ఏర్పడిన 915 క్యాండిల్ మించాలి మూమెంట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇది ఈ రెడ్ క్యాండిల్ ఉన్న గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా ఇది దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి మార్కెట్లో ఎక్స్పైరీ రోజు. కాకపోతే ఈరోజు కూడా మనకు బుధవారం నాడు ఏ విధంగా ఏర్పడింది ఇటు రెడ్ క్యాండిల్, శుక్రవారం కూడా మనకు అదేవిధంగా ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ అనేది ఇక మనకు రెడ్ క్యాండిల్ అనేది ఏర్పడింది. అంతేనా? అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా మనకు శుక్రవారం రోజు ఏర్పడిన ఈ రెడ్ క్యాండిల్ కింద మార్కెట్ అనేది 100 పాయింట్ల డౌన్లో ఏర్పడడం వల్ల ఇది ఒక మనకు పెద్ద క్యాండిల్ అనేది ఏర్పడడం జరిగింది. ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, ఈ విధంగా ఏర్పడినా సరే ఈ విధంగా డౌన్లో ఏర్పడినా కూడా ఒక 915 క్యాండిల్ అనేది ఈ విధంగా పెద్దగా ఏర్పడి తర్వాత దీని పక్కన దీన్ని బ్రేక్ చేయకుండా 945 క్యాండిల్ అనేది ఇది మనకు గ్రీన్ క్యాండిల్గా ఉన్నట్లయితే ఏర్పడి ఉన్నట్లయితే ఈ 915 క్యాండిల్ కింద ఎటువంటి క్యాండిల్స్ అనేటివి ఏర్పడకుండా ఉన్నట్లయితే ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 915 క్యాండిల్ ఏర్పడింది, తర్వాత 945 క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ ఏర్పడింది. అయితే దీన్ని బట్టి మనం ఏమని చేసుకోవాలి, మళ్ళీ మార్కెట్ పైకి వచ్చినా కూడా ఇది మనకు ఈ మీద ఉన్న ఈ 915 క్యాండిల్ అనేది రెసిస్టెన్స్గా మారి మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ 915 క్యాండిల్ మీద అంటే దీని పక్కన క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే మనకు ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప ఈ విధంగా ఉన్నట్లయితే ఇది మనకు స్టెప్ బై స్టెప్ ఏర్పడినట్లయితే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇది ఈరోజు మనకు మార్కెట్లో అదే జరిగింది. ఈ విధంగా ఒక పెద్ద 915 క్యాండిల్ ఏర్పడినా కూడా ఆ తర్వాత మళ్ళీ 945 క్యాండిల్ ఇట్లా విధంగా ఏర్పడింది, 1015 క్యాండిల్ కూడా ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడకుండా కిందికి రావడం జరిగింది. ఇట్లా ఈ విధంగా రావడం వల్ల పి అనేది చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఒకసారి పి కూడా చెక్ చేద్దాం. ఒకసారి పిని గమనించండి. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు శుక్రవారం రోజు ఏర్పడిన క్లోజింగ్ ఇది గ్రీన్ క్యాండిల్. కాకపోతే మార్కెట్ అనేది మనకు డౌన్లో ఏర్పడడం వల్ల పి అనేది ఇక్కడ ఏర్పడింది, ఇక్కడ 203లో ఏర్పడింది. ఆ తర్వాత కిందికి వచ్చినా కూడా మళ్ళీ విక్కు లాంటిది వచ్చి ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం నిర్ణయం తీసుకోవాలి వెంబడే. అంతే తప్ప మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తున్న విషయం దాని సంగతి తర్వాత. ఓకేనా? ఎప్పుడైతే ఈ విధంగా విక్ ఏర్పడి ఆ తర్వాత ఇక్కడ మార్కెట్ ఏర్పడింది కదా, ఆ తర్వాత ఈ కిందికి వచ్చి కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకుంటుంది, ఇది పైకి వెళ్తుందనే విషయం గురించి మనం ఆలోచించాలి. ఆ తర్వాత చూసినట్లయితే మార్కెట్ ఎక్కడి నుండి ఇది 192 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 515 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా? ఈ మధ్యలో రెసిస్టెన్స్ అనేది ఎక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు మీద ఉన్న ఇక్కడ ఈ 15 క్యాండిల్ దగ్గర నుంచి అది మనకు రెసిస్టెన్స్ మొదటి రెసిస్టెన్స్గా తీసుకుంది. ఆ తర్వాత ఇది మళ్ళీ ఈ విధంగా ఏర్పడింది. ఎప్పుడైతే ఇక్కడ 915 క్యాండిల్ తర్వాత 945 క్యాండిల్ 1015 క్యాండిల్ కిందికి వచ్చి
ఇది తీసుకుందంటే ఇది మ్యాక్సిమం పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తించాలి. ఎక్స్పైరీ రోజు ఈ విధంగా కిందికి వచ్చినప్పుడు ప్రీమియమ్స్ కొంచెం తగ్గుతాయి. అటువంటి టైంలో మనం పిక్ చేసుకున్నట్లయితే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు. ఓకేనా, ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ ఇది 15 క్యాండిల్ నుంచి రెస్టారెంట్ తీసుకుంది. ఇది మనకు మెయిన్ పీ మనకు. దీన్ని బట్టి మనకు కింద యాడ్ చేసుకున్న పీసీలు కూడా ఆధారపడి ఉంటాయి. ఒకసారి సి కూడా మీరు గమనించినట్లయితే ఇది మనకు మెయిన్ సి కాబట్టి ఇది ఇక్కడ నుండి డైరెక్ట్ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడి ఇక్కడ ఉన్న 15 క్యాండిల్ దగ్గర నుంచి ఇది క్లోజ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ కిందికి వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ 950 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఒక విక్కలంటే ఏర్పడి ఓకే. ఆ తర్వాత ఇక్కడ రెస్టారెంట్ తీసుకుంది. ఇక్కడ మనకు పైన రెస్టారెంట్ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చింది. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది కిందికి వచ్చే ఇలాంటి చిన్న విక్కులు ఏర్పడినా కూడా ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఉన్న 15 గ్రీన్ క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ కూడా మనకు సపోర్ట్ తీసుకుంది, కాకపోతే ఇది మళ్ళీ మనకు కిందికే వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఏర్పడలేదు, రెడ్ క్యాండిల్ ఏర్పడడం వల్ల ఇది మొత్తం కిందికి వచ్చింది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఎక్స్పైర్ రోజు కూడా ఈ విధంగా ఉంటుంది. తర్వాత కొన్ని పీసీలు కూడా గమనిద్దాం. మన మార్కెట్ 26,000లో ఏర్పడింది కాబట్టి మనం 26,200 సి ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఇది కూడా మనకు మెయిన్ సిలో ఇది రెడ్ ఉంది కాబట్టి ఇది కూడా రెడ్డే ఉంది. ఇది 142 నుంచి ఇది క్లోజ్ అయింది. నిన్న 140 నుంచి ఇది 21 రూపీస్ దాకా రావడం జరిగింది. ఇది రేపు మార్నింగ్ మనకు దీని కింద ఇట్లా మార్కెట్ ఓపెన్ అయినట్లయితే ఇది మళ్ళీ కిందకి వచ్చే అవకాశాలు ఇంకా ఉంటాయి మనకు మార్కెట్లో రేపు. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది మనకి ఇక్కడ ఏర్పడింది. కాకపోతే ఇది మనకు ఎక్స్పైరీ రోజు కాదు కాబట్టి సేమ్ ఇక్కడ కూడా ఇది ఒక 950 క్యాండిల్ నుంచి ఇది ఒక 15 క్యాండిల్ నుంచి ఇక్కడ మనకు మళ్ళీ సపోర్ట్ తీసుకున్నట్టు ఏర్పడింది. కాకపోతే మనకు సపోర్ట్ తీసుకోలేదు. ఈ రకంగా ఇది కిందికి రావడం జరిగింది. సేమ్ మనకు మెయిన్ సి మీద ఆధారపడి ఉంటుంది. అది ఎక్కడ సపోర్ట్ తీసుకుంటే అది అక్కడికి నుంచల్లే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి తప్ప ఈ మధ్యలో వేటి సపోర్ట్ రెస్ట్ అనేది ఇది లెక్క చేయదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి 400 సి ఇది 9 రూపీస్కి వచ్చింది. పీవీ క్లోజ్ చూసినట్లయితే ఇది 53 రూపాయల నుంచి ఇది 53 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 9 రూపాయలకు వచ్చింది ఇది డైరెక్ట్. ఓకే, మనం చూసుకొని ఇక్కడ ఒక 15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి మన సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. మనం అట్లా అనుకోకూడదు. మెయిన్ మనకు సి ఎక్కడి సపోర్ట్ తీసుకుంటుందో అది అప్పుడే దీంట్లో కూడా మూమెంటం ఉంటుంది తప్ప మామూలుగా మూమెంటం అనేది అస్సలు ఉండదు. ఓకే, ఆ తర్వాత పి ఒకసారి చూద్దాం. మనకు 26,000 ఏర్పడింది కాబట్టి 26,100 పి ఒకసారి చూద్దాం. ఇది ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు 75 రూపీస్లో క్లోజ్ అయిపోయింది. ఓకే, ఆ తర్వాత మూమెంటం అనేది ఈ విధంగా ఉంది. ఇది 99 రూపాయల నుంచి లేకంగా ఇది 338 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే, మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మెయిన్ పి అనేది ఎక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందో మనకు ఐడియా ఉంటే ఇది మనం అక్కడ బై చేసుకోవచ్చు. కాకపోతే మెయిన్ పి అనేది కొంచెం కిందికి వచ్చినప్పుడు ఇది చాలా హెవీగా వస్తుంది. ఆ టైంలో బై చేసుకున్నట్లయితే ఇది మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ నిన్న క్లోజింగ్ ఇది ఒక 950 క్యాండిల్. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం అనుకున్నాం. అది మెయిన్ పీలో అదే జరిగింది. దీంట్లో కూడా సేమ్ అదే విధంగా మూమెంటం అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఒకసారి 26,000 పీ చూద్దాం. ఒకసారి మెయిన్ పీ కాబట్టి ఇది చూసినట్లయితే ఇది మనకు 49 రూపీస్ క్లోజ్ అయింది. తర్వాత ఇది 66 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది ఎంత పెరిగింది, ఇది 251 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకున్నది మనకు రెడ్ క్యాండిల్ ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ రెడ్ ఉన్న గ్రీన్ ఉన్న కూడా దీనిపైన ఓపెన్ అయ్యి తర్వాత దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది చాలా ఇన్ఫర్మేషన్ వీడియో. ఇది మనకు
చాలాసార్లు పనిచేస్తుంది మనకి ఎక్స్పైర్ అప్పుడు కానీ మామూలుగా సిఈ పెరగడం పిఈ పెరగడం కూడా ఇది మీరు గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.